గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనము రామాయణం ఉపవాచకం రామాయణం గురించి తెలుసుకుందాం. 10వ తరగతి పరీక్షల్లో మనకి రామాయణం ద్వారా నుండి కూడా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు మనము ఎలా సమాధానాలు రాయాలో తెలుసుకుందాము. మెయిన్ ఇంపార్టెంట్ ప్రశ్నలకు కావలసిన సమాచారాన్ని ఇస్తాను నేను. దశరథునికి పుత్రజననం అని అడుగుతారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం. దాని జవాబు ఇలా రాయాలి. సరియు నది తీరంలో కోసల దేశం ఉంది. దాని ముఖ్య నగరం అయోధ్య. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగ భాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునికి సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నాడు. ఋష్యశృంగుడు ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు 3 రోజులు అశ్వమేధ యాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింసలు పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని దేవతలు బ్రహ్మను కోరారు. బ్రహ్మ దేవతలతో రావణాసురునికి మానవుల వల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడుగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు. దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించగా ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో దివ్య పాయసం తీసుకుని వచ్చాడు. ఆ పాయస పాత్రను అతడు దశరథునికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అందులో రాస్తే మీకు మంచి మార్కులు స్కోర్ చేస్తారు. బెస్ట్ ఆఫ్ లక్.